కీర్తన 18వ కీర్తన మొదటి వచనంలో ఇలా చదువుతున్నాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఒక బలమైన యుద్ధాలు చేసి అందరినీ జయించినటువంటి ఒక సూర్యుడు రాజైన దావీదు రాసిన కీర్తన. ఆయన బలవంతుడు, యుద్ధాల్లో జయించుకుంటున్నాడు. గొల్లియాతును, సింహాలను, ఎలుగుబంట్లు ఎన్నో యుద్ధాలు చేసి అన్నిటినీ జయించాడు. ఎక్కడ ఓడిపోలే దావీదు. అయినా అది తన బలం అని అనుకోవట్లేదు, దేవుని బలం అంటున్నాడు. దేవుడే నా బలం. అందుకే మన పాటలు కూడా పాడతామని, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం అని చెప్పుకుంటాం కదా. అవును, దేవుడే మన బలం, ప్రభువే బలం. కనుక మనం ఏం చేయాలి మరి? ఇప్పుడు ఆయనను ప్రేమించాలి. దేవుడు నిన్ను బలపరచాలంటే ఆయన మనం ఏం చేయాలి? ప్రేమించాలి. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు, ఇది మనందరికీ తెలిసిందే. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు, నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, మనందరినీ ప్రేమించాడు. ప్రతి ఒక్కరి మీద ఆయన ప్రేమ కుమ్మరించాడు, ప్రేమ చూపాడు. ప్రేమించే రుజువు ఏంటంటే మనుషులందరి కొరకైనా రక్తాన్ని చిందించి చనిపోయి తిరిగి లేచి పాప క్షమాపణ అనుగ్రహించాడు. రోగాల నుండి, దరిద్రాల నుండి, శాపము నుండి, కీడు నుండి రక్షించాడు. నిత్య జీవాన్ని ఇచ్చాడు. అది ప్రేమ చూపించాడు. ప్రేమించాడంటే క్రియలు ఇవి ఏమంటే. మరి మనం దేవుణ్ణి ప్రేమించాలా? మనం ప్రేమించాడు కనుక మనం ప్రేమించాలి. అందుకని భక్తుడైన దావీదు అంటాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అవును, మనం ఎంతో మందిని లోకంలో ప్రేమిస్తాం. తర్వాత మోసపోయాం అని మాటలు మనం అనుకుంటా ఉంటాం, వింటూ ఉంటాం, అందరు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఎవరినెవరు ప్రేమిస్తే ఎలాంటి ఫలాలు వస్తాయో, అందరూ మోసపడతారు, అందరూ కష్టాలు నష్టాలు పడతారని బైబిల్ చెప్పట్లేదు. లోకంలో కూడా మనం ఎవరో కొంతమంది అలా అంటారు, మేము చాలా ఫలాలను ప్రేమించాం. అవును, సరే, ప్రేమించడం తప్పేమి కాదు. ఒకవేళ మనం ఎవరినైతే ప్రేమించామో ఆ ప్రేమను పొందుకున్న వాళ్ళు మనకు ఏ విధమైన ప్రేమను వాళ్ళు పంచకపోయినా వాళ్ళు మన కీడు చేయకుండా ఉంటే చాలు. ఒకరు చేసినా ఆ కీడును దేవుడు ఏం చేస్తాడంటే మేలుగా మార్చేస్తాడు. భయపడదు. అంటే ప్రేమ అనేది ఎప్పుడైనా మనకు మేలే చేస్తుంది. అందుకనే బైబిల్లో దేవుడు ఏం చెప్తాడు? శత్రువుని కూడా ప్రేమించు అంటాడు, హింసించేవాడిని ప్రేమించు అంటాడు, అలాగే బాధ పెట్టేవాళ్ళని ప్రేమించు అంటాడు. ప్రతి ఒక్కరిని ప్రేమించు, నీ పొరుగువారిని ప్రేమించు నిన్ను వలే అని చెప్తాడు. అంటే ప్రేమ మనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది. రిటర్న్ గిఫ్ట్ అంటే మనం ఎవరి మీద ప్రేమిస్తున్నామో, ప్రేమ చూపిస్తున్నామో. ఉదాహరణకు వాళ్ళు మంచి ప్రేమించి భోజనం పెట్టి బట్టలు పెట్టాము, డబ్బులు ఇచ్చాం. వాళ్ళు మన ప్రేమను గుర్తించట్లా. వాళ్ళు ఏమోదో అనుకొని మనకి ఇంకా మన ప్రేమ గుర్తించకుండా ఇంకా మనకు హానికరంగా, కీడుకరంగా, శోధనకరంగా, బాధాకరంగా, నష్టంగా, కష్టంగా ఉంటున్నారు అనుకుందాం. కానీ దేవుడు చెప్పాడు, నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించు, సహోదరుని అన్నాడా కదా, సహోదరుని ప్రేమించు అన్నాడా. ఇవన్నీ ఒక ప్రేమ కలిగి ఉండడం తప్పు. ఆ ప్రేమకు ఫలము మనుషులు ఇవ్వకపోయినా దేవుడు ఇస్తాడు. దేవుడు అది. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇలా మనుషుల ప్రేమ మనం కలిగి ఉండాలి. అసలు దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వాడు దేవుణ్ణే అసలు ఎరగడు. కఠినత్వం మంచిది కాదు. అసలు ఎప్పుడు ఎవరికీ మంచిది కాదు. పగ, ద్వేషం, ఈర్ష్య, మత్సరం, కుళ్ళు, అసూయ, ద్వేషం, గర్వం, అహంకారం, ఎన్ని సైతాను గుణాలు, దుష్ట గుణాలు. అందుకని ఆ గుణాలు కలిగిన దయ్యాన్ని దురాత్ముడు వాడు ఎప్పుడు చీకట్లోనే ఉంటాడు. వాడిని అగ్నిగుణంలో వేస్తాడు. అలాంటి క్రియలు కలిగిన, మనసు కలిగిన, ఆలోచన కలిగిన వాడు ఎవరినైనా సరే వదిలిపెట్టడు దేవుడు. వాడు పాస్టర్ అవని, వాడు విశ్వాసం అవని, వాడు ఏ సంస్థ అవని, ఏ ప్రాంతంలో ఎక్కడన్నా పట్టుకుని దేవుడు ఆ సైతాను క్రియ ఆలోచనలో ఉన్న వాళ్ళందరినీ దాంతో పాటు తీసుకెళ్తాడు పాదాలు. అందుకని వద్దు.
ప్రేమ 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 ఎక్కడ ఉండునో దైవం అనండి, దైవం అక్కడ ఉండు. నాలో ప్రేమ ఉందా, నీలో ప్రేమ ఉందా? ఎవరు నీతో లేరా? నాలో నీలో దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ప్రేమ ఉంది మనలో. ఆమె ఎవరినైనా ప్రేమించగలం. ప్రేమించే సత్తా మనకు ఉంది, ప్రేమించే గుణం మనం. ఎవరికి మనం కీడు చేయము, ఎవరికి హాని చేయము, ఎవరి యొక్క నష్టాన్ని కష్టాన్ని నాశనాన్ని కోరుకోము. ఇంకా చేతనైతే మేలే చేసి పెడతాం తప్ప ఎవరికి చాలు. ఆ మనోధైర్యమే, ఆ ప్రేమే మనల్ని ఏం చేస్తాడు, దేవుని దగ్గర వస్తుంది. దేవుడు కూడా ఎక్కడికి వస్తాడు? అలాంటి ప్రేమ ఉన్న వారి హృదయంలో నివసిస్తాడు. సరే, ఇప్పుడు మనము ఎవరెవరిని ప్రేమిస్తూ ఉంటాం, వాళ్ళ ద్వారా మనకు ఫలాలు వస్తే రాకపోయినా పర్లేదు, చెప్పుకున్నా కదా. అయితే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు దావీదు. ఇప్పుడు మనం చదివిన కీర్తన, నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా. అవును, మొదటగా యేసు ప్రభు వారు చెప్పింది కూడా ఏంటంటే, ముందుగా ఎవరిని ప్రేమించుకున్నాడమ్మా? ఎవరిని ప్రేమించుకున్నాడు చెప్పండి? దేవుడు ఎవరిని ప్రేమించాడు ముందుగా? కాలేజీనా, పుస్తకాలా, అమ్మ నాన్న? చెప్పు ఎవరిని ప్రేమించాలి? స్నేహితులా? ఎవరిని ప్రేమించాలి? చెల్లినా, అక్కనా, తమ్ముడినా? చెప్పండి, మమ్మీనా? వీళ్ళందరికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించమన్నాడు? ఆయన్ని, నన్ను ప్రేమించాలన్నాడు. యేసుప్రభు చెప్పాడు స్వయంగా, నన్ను వీళ్ళందరికంటే నాకంటే ఎక్కువగా వాళ్ళందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి. నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించినా వాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. అంటే ముందుగా మనం ఎవరిని ప్రేమించాలంటే ఈ భూమి మీద చెప్పండి? దేవుణ్ణి. ఎందుకంటే మనం ఈ ప్రపంచంలో ఎవరైనా మనకు ఎక్కువ ప్రేమించింది ఎవరంటే చెప్పండి? దేవుడు. చూడండి, చాలా మందిని మీరు చూస్తారు, నేను చూస్తాను. తల్లిదండ్రులు ఓపుకున్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే పిల్లల్ని, మనవరాల్ని చాలా బాగా ప్రేమిస్తారు. ఎందుకంటే పిల్లలను ప్రేమిస్తారు, పిల్లల తర్వాత ఆ పిల్లలు పుట్టిన ఇంకా బాగా ప్రేమిస్తాం, వాళ్ళకే పెట్టేస్తాం, వాళ్ళకే ఇచ్చేస్తాం. అలాంటి చాలా జంటలు చూశాను. అయితే నేను ఒకసారి చెప్పాను, చాలామంది చెబుతూ ఉంటాం మంచి సలహా, అమ్మా ఏదైనా ఉంటే నీ జాగ్రత్తలు ఉండు ఆంటీ, అంకుల్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీకున్నదంతా అట్లా పెట్టేసేయమనండి, మీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి, మీరు కొంచెం అయ్యా మేమంటే మా మనవడికి ఎంత ప్రేమో తెలుసా, మా మనవరాలకి ఎంత ప్రేమో తెలుసా, నా కూతురికి ఎంత ప్రేమో తెలుసా, మా కోసం నా కొడుకు ప్రాణం ఇస్తాడు, కూతురు ఇస్తుంది, మనవాళ్ళు ఇస్తారు. మాకు అస్సలు అన్ని ఇళ్లలో, అందరి ఇళ్లలో భయం ఉందేమో కానీ మా ఇళ్లలో మాత్రం ఆ భయమే లేదు. మేమంటే ఏమనుకున్నారు అని అన్నారు. తర్వాత వాళ్ళ వయసు మీద పడిపోయిన తర్వాత వాళ్ళు కాళ్ళు పని చేయక నీరసమై మంచం పడ్డాక వెళ్ళాను నేను. వెళితే వాళ్ళు అంటున్నారు, అయ్యా ఒక మాట ఇరండి అని నా తల చెవి దగ్గర లాక్కుని చెప్తున్నారు. అయ్యా అప్పుడు మీకు చెప్పారు, మీరు జాగ్రత్తగా ఉండమన్నారు, మేము ఏదో మిమ్మల్ని అపార్థం చేసుకుని మిమ్మల్ని తిట్టుకున్నాం కూడా, తర్వాత మాలో భేదాలు కలిగిస్తున్నాడు అనుకున్నాం. కానీ నిజమయ్యా అదిగా అని వరుసని చరిత్ర చెప్తున్నారు. ఇక మనవరాలు ఎలా, మనవడేలా, కొడుకెలా, కోడలేలా, కూతురేలా, అల్లుడేలా అని అన్నీ చెప్తున్నారు. మేము సరే ఇప్పుడు ఏం చేయాలంటే మీరు అస్సలు ఏమనమాకండి. అప్పుడు కంటే ఎక్కువగా ఇప్పుడు మీరు ఏం చేయలేకపోయినా సరే, ఏమి ఇవ్వలేకపోయినా సరే, ఈ మాటలు మాత్రం అనమాకండి. రావద్దు, నాతోనే సమాప్తం. మీ బంధువులు చెప్పమాకండి, ఎవరు చెప్పమాకండి, మీరు కూడా గుసగుసలు అనుకోమాకండి. ఇంటారు పక్కన ఉండండి. మీరల్లా ఒకటే ప్రార్థన చేసుకోండి, ప్రభు నిన్ను నన్ను ఎక్కువ ప్రేమించిన వాడు దేవుడు, ఆయన మించిన ప్రేమ కలిగిన వాడు ప్రపంచంలో మనకి ఎవరూ లేరు అని ఇప్పుడన్నా తెలుసుకొని, ప్రేమ గల దేవుడు అని యేసు ప్రభు ఇప్పుడైనా సూచించు. ఆయన ఏదో రూపంలో తన ప్రేమను చూపిస్తాడు అని ధైర్యపరిచాడు. కనుక మనందరూ కూడా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసయ్యని దేవుణ్ణి మనం ప్రేమించాలి. యేసు ప్రభు ఆజ్ఞల్లో కూడా చెప్పాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో, జ్ఞానంతో నీ దేవుడిని యెహోవాను అనగా దేవుడిని నన్ను ప్రేమించాలి. ఇదే అసలు మొదటి ఆజ్ఞ, ఇదే మొదటి తర్వాత ఆజ్ఞ, నిన్ను వల్ల నీ పొరుగు, ఇవన్నీ తర్వాత. సరే,
దేవుని ప్రేమిస్తే కలిగే 5 ఆశీర్వాదాలు నేను గుర్తు చేసి ఈ సందేశాన్ని ముగిస్తాను. దేవుణ్ణి ప్రేమిస్తే కలిగే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో. 91:14 కీర్తనలో 91:14 ఏముందంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను. దేవుణ్ణి ప్రేమిస్తేనంట దేవుడు మనల్ని కీడు తప్పిస్తాడు, అపాయాలు తప్పిస్తాడు, యాక్సిడెంట్ తప్పిస్తాడు, ప్రాణాపాయం తప్పిస్తాడు, మరణాపాయం తప్పిస్తాడు, దుష్టుని తప్పిస్తాడు. ఆయన ప్రేమించిన వాళ్ళని దేవుడు అపాయముల నుండి దేవుడు తప్పిస్తాడు. నా జీవితంలో ఎన్నో చూశాను, పొందేది కనుక చెబుతున్నా. నేను ఆయన ఒకటే అనుకుంటా, నేను ఆయన ప్రేమిస్తున్నాను కనుక ఆయన నన్ను అనేక అపాయం దేవుడు తప్పించాడు. అందుకు ఆయనకే, ప్రభుకే స్తోత్రం. మన అపాయంలో ఉన్నప్పుడు మనతో ఉన్న మన పిల్లలు కానీ మన వాళ్ళు ఎవరు ఉండరు కదా. టైంలో అపాయం వస్తుందని ఎవరికైనా తెలుసా? నాకు తెలుసా? మీకు తెలుసా? ఆ టైంలో ఎవరు చెప్పండి? నిన్ను కాపాడుటకు మార్గములో నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలను కావలిగా ఉంచును. ఎస్, నా అనుభవం. దేవుని స్తోత్రం. మనం ఆయన ప్రేమిస్తున్నాం కనుక నిన్ను ఆయన కాపాడుతాడు. రెండవదిగా 145వ కీర్తన 20లో ఉందండి. 145వ కీర్తన 20 వచనంలో ఏముందంటే, యెహోవా తను ప్రేమించు వారందరినీ కాపాడునంట. ఏం చేస్తాడంట? కాపరి ఉంటాడు, మేపరిగా ఊపిరిగా ఉంటాడు. 145 కీర్తన 20లో ఉంది ఈ మాట. కాపాడు, కీడు తప్పిస్తాడు, అంతేకాదు మనం కాపాడుతూ ఉంటాడు. ఇశ్రాయేలు కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. ఆయన నీ ప్రాణమును కాపాడుతాడు, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని కాపాడు. కాపరి. నేను గొర్రెలకు మంచి కాపరి, గుడ్ షెపర్డ్. ఇక మూడవదిగా చూడండి, సామెతల గ్రంథం 8:21 చూడండి. సామెతలు 8:20. నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదు. అంటే మనం కొత్త నిబంధన ఉందా ఈ మాట ఎక్కడ అంటే 2 కొరింథీ పత్రిక 8:9 ఉంది. అక్కడేముంది? మీరు ధనవంతులు కావాలని ఆయన మన నిమిత్తం దరిద్రుడు అని. అది క్రైస్తవులు అందరితో చెప్పిన మాట. వినండి బాగా, క్రైస్తవులు చాలామంది బాప్తిస్మం పొందగానే ఆ వాగ్దానం నాకాను అనుమాకండి. అక్కడ ఒక సంఘంతో చెప్తున్నాడు. ఆ సంఘం ఎలాంటిదో తెలుసా? పేద సంఘం అయినా సరే, మాసిదోనియా సంఘం. మళ్ళీ సంఘం కూడా చెప్తున్నా. ఆ 2 కొరింథీ పత్రిక మీరు చదివితే తెలిసిపోద్ది సంఘం విషయం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, అపోస్తలుడైన పౌలు గారు దేవుని సేవకుల కంట సేవలు సహకరించే వాళ్ళు, తర్వాత పేదోళ్ళైనా నిరుపేదలైనా మిక్కిలి శ్రమలో ఉన్న దేవుని సేవలో సేవకులకు సహకారం ఉండేవాళ్ళంట, అప్పగించుకునేవాళ్ళంట. బైబిల్లో ఉంది అక్కడ మాట. అలాంటి వాళ్ళు అటువంటి వాళ్ళు క్రైస్తవులకి అలాంటి వైరాగ్యం, సేవకుని సేవలో సహకారం అందించే అత్యధికమైన ఆ ప్రేమ కలిగిన విశ్వాసులైన క్రైస్తవులు ఎంత నిరుపేదలైనా, ఎంత శ్రమలు, అలాంటి వాళ్ళని ఏం చేస్తారంటే దేవుడు ధనవంతులుగా చేయటానికే ఈ లోకానికి వచ్చాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాను, వారి నిధులను ప్రేమిస్తున్నాం. సేవకులతో సేవలో సహకరించినటువంటి దేవుని సేవను ప్రేమించుట, పరిచర్యను ప్రేమించుట. అలాంటి దేవుని విషయంలో, దేవుని పరిచర్య వెళ్ళగని, మందిరం వెళ్ళగని, దేవుని వాళ్ళ ప్రేమ కలిగిన వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడు. వారి నిధులు నింపుతాడు. నేను నింపుకోవాలి, నేను కూర్చుకోవాలి, నేను దాచుకోవాలి, నేను అక్కడ తయారు ఇక్కడ రకరకాలుగా ఎన్నో ప్రయత్నిస్తారు. వద్దొద్దు. దేవుడే నీ కొరకు రహస్య స్థలములో ధనాన్ని దేవుడేం చేస్తాడు? రహస్య స్థలములో దాచిన ధనాన్ని నీకు ఇస్తాడు. నీకు తెలీదు. ఆయన ప్రేమించు వారికి ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాలను కంటికి కనబడవు, చెవి కనబడవు, హృదయానికి వచ్చి ఎవడికి అర్థం కాదు. మన కన్న తల్లిదండ్రులు కూడా అర్థం కాదు.
మన కన్న తల్లిదండ్రులు కూడా అలాంటి వైరాగ్యం, నిష్ట. ఆయన్ని ప్రేమించి గుడ్డిగా ప్రేమించేద్దాం దేవుణ్ణి. 4వదిగా చూడండి, న్యాయాధిపతులు గ్రంథం 5:37 ఉందంటే 4వ ఆశీర్వాదం, సూర్యునిలాగా ప్రకాశిస్తారట. సూర్యునిలాగా బలముగా ఉదయించే సూర్యునిలాగా ఉంటారు. ఎన్ని మబ్బులు కానీ, ఎన్ని ఆటంకాలు కానీ, ఎన్ని అభ్యంతరాలు కానీ, ఏ విధమైనటువంటి అసలు పట్టించుకోరు. సూర్యుడు బగబగగా మండు తెర వస్తాడు బయటికి. ఏమండి, మబ్బులు పట్టినప్పుడు కనపడదు, అంతేనా? వర్షాలు వచ్చినా కనపడదు, తుఫాను వచ్చినా కనపడదు. మళ్ళీ తర్వాత సూర్యుడు ఉన్నాడా లేడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎండ వచ్చి చాలా కాలం సూర్యుడు ఉన్నాడా, అసలు వస్తాడా లేదని భయపడిపోయే సమయాలు వస్తాయి కొన్ని సమయాలు. కానీ తర్వాత ఎందుకు చెప్పండి, బాగా మండిస్తూ ఉంటాడు. నీవు ఆయన్ని ప్రేమిస్తే, వినండి, కొన్ని సమయాలు మబ్బుల చోటనున్నా, శ్రమల చోటనున్నా, బాధల చోటనున్నా, తర్వాత నిన్ను దేవుడు ఏం చేస్తాడు? బలముగా ఉదయించే సూర్యునిలాగా దేవుడు చేస్తాడు. అందుకని ఆయన ప్రేమించు. 5వదిగా ఆశీర్వాదం ఏంటంటే రోమాపత్రిక 8:28 రోమిలకు రాసిన పత్రిక 8:28 ఉంది. దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. ఆమేన్. నాకు ఎందుకయ్యా అలా జరగాలి? నేనే తక్కువ చేశాను, నేనే పాపం చేశానయ్యా, దేవుడు నాకు ఎందుకయ్యా అంటారు చాలామంది. అదేదో మేలు జరుగుపట్టడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? సమకూర్చి మనం అనుకున్నట్టుగా కొన్ని సమయాలు మనం అక్కడ బాధపడకూడదు. అదేదో మేలు జరగబోతుంది దాని ద్వారా. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవో నిన్ను ఆశ్రయించిన వారికి. మేలే. యోసేపు అంటాడు, ఇదిగో మీరు నన్ను గుంట్లో దోశారు, బాధ పెట్టారు, అమ్మేశారు, ఓ అన్నయ్యలారా, తమ్ముడు, కానీ మీరు కీడు చేయరు, దేవుడు దాన్ని మేలుగా మార్చాడు. మ్యాన్, నేను అదే అనుకుంటాను. ఎవరైనా శపించారనుకో, దేవుడు ఏం చేస్తాడు? ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేస్తాడు. ఎవరైనా విషపు చూపులు చూశారనుకో, మారా అంటే చేదు మాటలు, చేదు చూపులు, చేస్తారే, అవన్నీ దేవుడు ఏం చేస్తాడంటే మధురముగా మార్చేస్తాడు. కీడు ఎవరైనా చేశారా, ఆ కీడుని దేవుడు మేలుగా మార్స్తాడు. ఆమె ఎంత ఆశీర్వాదాలు మనకి ఎవరు చేయగలరు? ఇది ఏ గవర్నమెంట్ చేయగలరు? ఏ డబ్బు చేయగలరు? ఏ జనాంగం ఎంతమంది ఉంటే చేయగలరు ఇంత మంచి కార్యం? ఒక దేవుని నమ్ముకుంటే, ఒక దేవుని ప్రేమిస్తే ఇన్ని ఆశీర్వాదాలా? మరి ఎందుకు దేవుని ప్రేమించకుండా వాడిని వీళ్ళని అయ్యో అని మరి ఏం బాధపడతాం? ప్రభువుని ప్రేమించు, ఆయన ప్రేమించు. మనుషుల ప్రేమ వద్దని కాదు, ప్రేమ కలిగి ఉండు. కానీ అన్నిటికంటే ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా చెప్పండి, దేవుణ్ణే ప్రేమించు. దేవుని ప్రేమిస్తే కలిగి 5 ఆశీర్వాదాలు చెప్పాను. మరలా వినాలంటే మనం మెస్సేజ్ యూట్యూబ్ ఛానల్లో విని దేవుని ప్రేమిస్తే కలిగి 5 ప్రయోజనాలు మరలా ధ్యానించి దైవజనులు అందరూ పొందుకుందాం. దేవుడి మాటల్ని దీవించుగాక.